వెళితే నా దేవుడు నాకు తోడై ఉంటాడు. అది దయ్యాల ఇల్లైనా సరే నా ప్రభు నాతో ఆ ఇంట్లో అడుగు పెడతాడు గనుక అది నా కొరకు దేవుని ఆలయంగా మారుతుంది. ఎందుకంటే నాతో నా యేసయ్య వస్తాడు. నా యేసయ్య ఎక్కడుంటే అదే ఆలయం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇట్లాంటి తప్పుడు విశ్వాసంలోకి మనల్ని తీసుకెళ్లి మన వేలుతోనే మన కన్ను పొడుస్తారు వాళ్ళు. మనకు కనబడ్డ ప్రతి కళ నెరవేరిద్ది అని అనుకోవద్దు. మనకు కనబడ్డ ప్రతి దర్శనం నెరవేరిద్ది అనుకోవద్దు. అన్ని దేవుని నుండే కలిగినాయి అనుకోవద్దు. కొన్ని సాతాను నుండి కూడా కలుగుతాయి, కొన్ని మన తలంపుల నుంచి కూడా కలుగుతాయి. కొంచెం ఫైనల్ గా చెప్తాను, ఒక మాట అన్నాను కదా, వాడు భయపెట్టి విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయాలని చూసినాడు. తప్పుడు బోధతో విశ్వాసాన్ని ఎఫెక్ట్ చేయాలని చూసినాడు. తప్పుడు విశ్వాసంలోకి మనల్ని నడిపించాలని చూసినాడు. ఈ 3 ఉత్సవం నుంచి మనల్ని తప్పించేదే ఆత్మ అనుగ్రహించే వివేచన.